అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. 22A అంటే ఈ సర్వే నెంబర్లు మనకి దీని యొక్క అర్థం అంటే 22Aలో మీ ల్యాండ్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే అది నిషేధిత జాబితాలో ఉంది. అంటే ఆ స్థలాలు మీరు కొనకూడదు అనే నిషేధిత జాబితాలో ఉంది. అంటే అమ్ముకోవడానికి హక్కు లేదు అనేది చట్టం చెబుతుంది. కానీ మనకు అమ్మేస్తూ ఉంటారు. 22Aలో ఉన్నాయి, మనకు అమ్మేస్తూ ఉంటారు. ఈ 22A అనేది మన సర్వే నెంబర్లో డైరెక్ట్గా రాయరండి. ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని అర్థం చేసుకోలేం. ఇప్పుడు 500 సర్వే నెంబర్ ఉంది. సపోజ్ దాంట్లో బై 500/1C అని ఉంది. అప్పుడు మనకు అమ్మేవాళ్ళు ఏం చెప్తారంటే అంత బాగానే ఉందండి, మీరు కొనేసుకోండి అని అంటారు. కానీ అది ఏం ల్యాండ్ అండి? సి అంటే అర్థం ఏంటి? అది ఎండోమెంట్కి సంబంధించింది కావచ్చు, వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కావచ్చు, మత సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి ల్యాండ్ని దస్తావేజులు పుట్టించి మనకు అమ్మేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు మనం ఈ కోడ్స్ ఏమున్నాయి, మనం వాటిని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాటికంటే ముందు 7,80,000 ఎకరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 22Aలో ఉన్న భూముల్ని అతి త్వరలో నార్మల్ భూములుగా చేయబోతుందండి. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే చాలామందికి ల్యాండ్ ఉంటుంది, కానీ 22Aలో ఉంటుంది. అది నిజానికి దేనికి సంబంధించింది కాదు, వాళ్ళ సొంత భూమే. కానీ కొన్ని కారణాల వల్ల 22Aలో ఉండిపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాటిని అమ్ముకోలేక కేవలం అనుభవిస్తూ వస్తున్నారు. అవి పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు. కాబట్టి 22Aలో ఉన్నటువంటి భూములు కోడ్స్ ఎందుకు ఇస్తారు, ఆ కోడ్ ద్వారా మనం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఆ కోడ్ని, అంటే మనం ఏం ల్యాండ్ కొంటున్నాం అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆ కోడ్స్ యొక్క వివరాలు మీకు నేను తెలియజేస్తానండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 సర్వే నెంబర్ ఉంది. 500 సర్వే నెంబర్ పక్కన /1A అని రాశారు. మీరు కొంటున్న ప్రాపర్టీ మీరు తీసుకెళ్ళి లాయర్కి చూపించారు, బ్యాంకులకు చూపించారు, వాళ్ళు లోన్లు ఇచ్చారు. కానీ అందులో /1A అని రాసింది. అది ఎవరో కూడా తెలిసిన వాళ్ళు పట్టించుకోలేదు, తెలియని వాళ్ళు పట్టించుకోలేదు, లోన్ తెచ్చేసుకున్నారు మీరు. ఇంతకీ /1A అంటే అర్థం ఏంటంటే అది ఒక గవర్నమెంట్ ల్యాండ్ అని అర్థం. అంటే గవర్నమెంట్ ల్యాండ్కి దస్తావేజులు పుట్టించారు, నిషేధిత జాబితాలో ఉంది, అయినా రిజిస్ట్రేషన్ అయింది, అయినా లోన్ ఇచ్చారు, అయినా లోను తెచ్చుకున్నారు. ఎంత గౌరవం అండి ఇది. ఇక 22(1)B అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయా ప్రదేశాల్లో ఉన్న వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న 500 అనే సర్వే నెంబర్కి 500/1B అని ఇస్తారండి. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సంబంధించిన భూమి మనకి అమ్మేస్తున్నారు, మనం కొనుక్కుంటున్నాము అని మీరు అర్థం చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోద్ది, మీకు లోన్లు కూడా వచ్చేస్తాయి. కానీ అది మాత్రం మీరు కొనకూడదు. దాన్ని సింపుల్గా మనం చెప్పాలంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని చెప్తారండి. ఇక 22(1C) అని కనుక మనం 500/1C అని కనుక ఉన్నట్లయితే అది మత సంబంధితమైనటువంటి ప్రదేశము అని అర్థం అండి. అంటే మత సంబంధము అంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ల్యాండ్స్ కావచ్చు, వక్ఫ్ బోర్డు వారి ల్యాండ్స్ కావచ్చు, ఇది మతాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు ఇచ్చిన ల్యాండ్స్ కావచ్చు. అది మతానికి సంబంధించినటువంటి వారు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఆక్యుపై చేసి మనకి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వస్తారు. అయితే మనకి సర్వే నెంబర్ పక్కన C అనేది కనుక ఉన్నట్లయితే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఒక మతపరమైనటువంటి ల్యాండ్ మనం కొంటున్నాము, ఇది నిషేధిత జాబితాలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇక 22(1)D
22(1)D అనేది మనకు అమ్మేసినప్పుడు 500/1-D. ఇది కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్స్కి అలాట్ చేయబడినటువంటి కోడ్ అండి ఇది. అంటే కుటుంబానికి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ల్యాండ్ మనం కొంటున్నట్లయితే మనం కొంటున్న దస్తావేజుల్లో 1D అనేది కనుక మీకు కనిపించినట్లయితే ఆ కేసు కోర్టులో ఉందని అర్థం అండి. ఇది రిజిస్ట్రేషన్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి, కానీ నిజానికి రిజిస్ట్రేషన్ అనేది జరగకూడదు. అలా ఎన్నో కేసుల్లో జరుగుతూనే ఉన్నాయండి. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రభుత్వం కాస్త దాని మీద సమయాన్ని కేటాయిస్తుందని మనకు అర్థమవుతుందండి. ఇక 22(1)E ఇలాంటి కోడ్ కనుక మనం కొంటున్న దస్తావేజుల్లో కనిపించినట్లయితే ప్రభుత్వం వారు ప్రజల ఉపయోగార్థం భవిష్యత్తులో అవసరాలు పడుతుంది మనకి అనుకున్నది రిజర్వ్లో ఉంచుతారండి కొన్ని భూములు. ఆ రిజర్వ్లో ఉన్న భూములు కూడా కొంతమంది ఆక్యుపై చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. అటువంటి భూములకు 1E అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కనుక ఉన్నట్లయితే మనం ప్రభుత్వం ప్రజల కోసం రిజర్వ్లో ఉంచిన భూమిని మనకు అమ్మేస్తున్నారు అని అర్థం అండి. నేను మీకోసం ఇటువంటి కోడ్స్ని గురించి నేను తెలుసుకొని మీకు వివరించడం జరిగిందండి. మరి మీరు భవిష్యత్తులో ప్రాపర్టీస్ కొనేటప్పుడు లేదా ఆల్రెడీ మీరు కొన్న ప్రాపర్టీస్లో ఈ ABCDE అని కనుక ఉన్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపుగా 7,80,000 ఎకరాలని ఈ 22Aలోంచి తీసేస్తున్నారండి. అసలు ఉంచారు అనే విషయం ఎక్కడ తెలుస్తుంది మాకు అని కనుక మీకు క్వశ్చన్ వస్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీసు registration.ap.gov.inలో ఉండేవండి ఒకప్పుడు. ఇప్పుడు చాలా మట్టుకి తీసేశారు, కొన్ని ఉంచారు. ఆ వెబ్సైట్ కనుక అప్డేట్ అయినట్టయితే మీ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్లో ఉందా లేదా చూసుకోవచ్చు. లేదా మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో మీకు ఇలా ABCD అని ఉన్నట్లయితే వారికి తెలియపరిచినట్లయితే వారు లిస్ట్లో ఉందా లేదా చెప్తారు. కానీ ఇప్పుడు వెళ్ళకండి, అతి త్వరలో ఇంకొక వారం 10 రోజుల్లో తీసేస్తారు. ఒక 2 months తర్వాత వెళ్ళండి. వెళ్తే ఒకవేళ మీ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో కనుక తీసేసినట్లయితే అది మనకి చాలా ఆనందకరమైన విషయం. మరి ఇటువంటి విషయాలను మీ ముందుకు తెచ్చినందుకు నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను రెవెన్యూకి సంబంధించి, మీరు వింటున్నారు రెవెన్యూకి సంబంధించి. మరి అటువంటప్పుడు మీకు బుర్రకి ఎంత ఎక్కింది, మీరు మోసపోకుండా ఎంత ఉండగలుగుతారు, మీరు ఏం నేర్చుకున్నారు అనేది నాకు ఎలా తెలుస్తుంది. కాబట్టి కామెంట్ పెట్టగలిగితే ట్రై చేయండి, టైప్ చేసి పెట్టండి. లేదండి కుదరదు మాకు రాదు అనుకుంటే ఒక లైక్ చేయండి, నాకు అర్థమవుతుంది విషయాన్ని తెలుసుకోవడానికి. నా ఛానల్ చూస్తున్న వారికి ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం. ఇది ఒక మనిషిగా మన బాధ్యత. నాకు తెలిసిన విషయాలు దాచుకోకుండా చెప్పడం నా బాధ్యత. మిమ్మల్ని మోసాల బారిన పడకుండా కాపాడుకోవడం కూడా నా ముఖ్య బాధ్యత. నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.